అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి జీతాలు పెన్షన్ సంబంధించిన సమాచారం వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే మన ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి సపరేట్గా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రూప్లో అన్ని జిల్లాలు ట్రెజరీలకు సంబంధించిన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలంటే ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ కాలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ బిల్ నెంబరు ద్వారా బిల్ స్టేటస్ చెక్ చేసే సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది ఒక 3 రోజుల నుంచి పనిచేయడం లేదు. అయితే చాలామంది అక్కడక్కడ కామెంట్ రూపంలో అంటున్నారు ఇది సైట్ వర్క్ అవుతుంది అనేసి. ఎక్కడ కూడా వర్క్ కావడం లేదు. ఇప్పుడు కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఇది సర్వీస్ కెనాట్ బి రీచ్ అనే వస్తువు ఉంది. అయితే మనకి ఉదయం నుంచి పెన్షన్స్ అనేవి జమ కావడం అనేది ప్రారంభమైంది. ఇది మన వాట్సాప్ గ్రూప్ ఉంది. అక్కడ వాట్సాప్ గ్రూప్లో మన పెన్షనర్స్ తెలియజేసినటువంటివి ఇక్కడ ఎక్కడెక్కడ ఇప్పటి వరకు పెన్షన్లు జమ అయ్యాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే జమ కాలేదని చెప్పి చాలామంది అనుమానం పడుతూ ఉంటే మనకి అందులో ఒకరు మనకి ఈ పడినటువంటి అమౌంట్ బిల్లు పడినటువంటి దాన్ని కూడా స్క్రీన్ షాట్ రూపంలో ఈ విధంగా కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి పెన్షన్లు అయితే జమ కావడం అనేది ప్రారంభమైంది. దాదాపు ఇప్పుడు ఉదయం నుంచి ఒక 5 నుంచి 10% వరకు జమ అయ్యాయి. ఇక్కడ జమ అయినటువంటి ఒకసారి గమనించినట్లయితే అనంతపురం, గుంటూరు, ఏలూరు, పలమనేరు, మదనపల్లిలో ఒక బిల్లు కనెక్ట్ అయింది చెప్తున్నారు. అలాగే విజయవాడ ఈస్ట్, ఉదయగిరి, గుడివాడ, నంద్యాల, నెల్లూరు డిస్టిక్లో కోవూరు, ఈ విధంగా దాదాపు ఒక 10% వరకు పెన్షన్లు జమ అయినట్లుగా తెలుస్తుంది. ఇంకా కొన్ని మనకి దృష్టికి రాలేదు. ఇంకా దృష్టికి వచ్చిన వరకు ఈ గ్రూప్లో చెప్పినటువంటి ఆధారంగా చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే మొదటగా ఉద్యోగుల జీతాలు జమ్ముతూ వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం దానికి వ్యతిరేకంగా పెన్షనర్స్కి పెన్షన్లు జమ అయినట్లుగా తెలుస్తుంది. మొదటగా మనకి ఎక్కువ పెన్షన్లతోనే ప్రారంభమైంది. ఈరోజు దాదాపుగా ఒక 10% ఇప్పటికే జమ అయ్యాయి. ఇంకా పెన్షన్లు కూడా జమ అయ్యే అవకాశం, ఎక్కువ పర్సెంట్ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.